హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో మ్యాథ్స్ పరంగా మనము ప్రెజెంట్ అయితే ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మాత్రము మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో కండక్ట్ చేస్తున్నాము. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఆ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. యాక్చువల్గా మనం మ్యాథ్స్ అంటేనే క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, బట్ ఇది ఒక రివిజన్ లాంటిది కాబట్టి మీకు పీడిఎఫ్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ప్రాబ్లమే కాదు, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. బట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒక కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తము, ఇక్కడ షడ్భుజి అని ఇచ్చాడు, అంటే భుజాల పరంగా మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్లో మనం ఏమంటాము అంటే పాలీగాన్ అంటాం. బహుభుజి అంటే పాలీగాన్ అని, షడ్భుజి అంటే హెక్సాగాన్ అని. అంటే ఇక్కడ మూడు భుజాల పరంగా తీసుకున్నాం అనుకోండి, మూడు భుజాల పరంగా తీసుకుంటే మనకు అదేమవుతుంది అంటే త్రిభుజం అవుతుంది. అతి చిన్న బహుభుజి మనకి ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ త్రిభుజము. అంటే మూడు భుజాలు అంటే మూడు కొలతలతో ఏర్పడేదే మనకి ఏమవుతుంది అంటే త్రిభుజం అవుతుంది. రెండు కొలతలు తీసుకున్నాం అనుకోండి, మనము బహుభుజి ఫామ్ చేయలేం, అంటే క్లోజ్డ్ ఫిగర్ మనము ఫామ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు తీసుకున్నాం అనుకోండి, క్లోజ్ చేయలేము. మూడు తీసుకున్నాం అనుకోండి, మనకు అక్కడ ఏం ఏర్పడుతుంది అంటే త్రిభుజం ఏర్పడుతుంది. కాబట్టి అతి చిన్న బహుభుజి అంటేనే మనము త్రిభుజంగా చెప్పొచ్చు. అదే 4 భుజాలు అనుకోండి చతుర్భుజము, 5 భుజాలు అనుకోండి పంచభుజి అంటే 5 భుజాలు, 6 భుజాలు అనుకోండి షడ్భుజి, 7 భుజాలు అనుకోండి సప్తభుజి, 8 భుజాలు అనుకోండి అష్టభుజి, 9 భుజాలు అనుకోండి నవభుజి, 10 భుజాలు అనుకోండి దశభుజి. ఓకేనా, డెకాగాన్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ట్రయాంగిల్, క్వాడ్రిలేటర్, అలా మీకు క్లియర్గా సప్తభుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి అలా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే వాటి యొక్క బాహ్య కోణాల మొత్తం పరంగా అడుగుతున్నాం. అది త్రిభుజం కావచ్చు, చతుర్భుజం కావచ్చు, పంచభుజి కావచ్చు, సప్తభుజి కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ అన్నమాట. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 360 డిగ్రీస్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఎన్ భుజాలు గల ఏ బహుభుజి తీసుకున్నా కానివ్వండి, హైలైట్ చేసుకోండి, ఎన్ భుజాలుగా గల ఏ బహుభుజి తీసుకున్నా కానివ్వండి, వాటి బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 360 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, 3 భుజాలు 3 కోణాలు ఉంటాయి. అంతర్కోణాలు వేరు, బాహ్య కోణాలు వేరు. మరి త్రిభుజంలో కూడా బాహ్య కోణాల మొత్తం ఎంత 360ఏ. చతుర్భుజంలో కూడా బాహ్య కోణాల మొత్తం ఎంత 360ఏ. పంచభుజిలో కూడా బాహ్య కోణాల మొత్తము 360ఏ. షడ్భుజిలో కూడా బాహ్య కోణాల మొత్తము 360ఏ. అంటే మీరు ఏ బహుభుజి తీసుకున్నా కానివ్వండి, వాటి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 360 ఉంటుంది. ఇది ఫిక్స్డ్ ఆన్సరు. ఒక్కసారి మీరు దీన్ని హైలైట్ చేసుకోవాలి. అదే అంతర్కోణాల మొత్తం అడిగాడు అనుకోండి, మారుతుంది. త్రిభుజంలో అంతర్కోణాల మొత్తం ఎంత 180, చతుర్భుజంలో అంతర్కోణాల మొత్తం ఎంత 360. అలా మనకు అంతర్కోణాల మొత్తం మారుతుంది. కాబట్టి దీనికంటూ ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే n/2 ఇంటూ n-2 ఇంటూ 180 డిగ్రీస్ అనేటువంటి ఫార్ములా మీరు అప్లై చేస్తే చాలు, అంతర్కోణాల మొత్తాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ తీసుకున్నాము అనుకోండి, ఏంటి ఇక్కడ ఒక కుంభాకార షడ్భుజిలోని అంతర్కోణాల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి. అంతర్కోణాల మొత్తం ఎంత అని అడిగితే ఫార్ములా ఏంటి n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఇక్కడ షడ్భుజి అని ఇచ్చాను. షడ్భుజి అంటే ఏంటి 6 భుజాలు. అంటే ఇక్కడ n వాల్యూ మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 6 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 6 - 2 ఇంటూ 180 డిగ్రీస్. 6 - 2 ఎంత 4, 18 4 18 4 72. కాబట్టి మనకు అంతర్కోణాల మొత్తం ఎంత అవుతుంది అంటే 720 అవుతుంది. క్లియరా? అంటే ఇక్కడ మీకు అంతర్కోణాలు, ఇక్కడ n అంటే అర్థం ఏంటి భుజాల సంఖ్య. అది త్రిభుజం అయితే n=3 సబ్స్టిట్యూట్ చేయండి, చతుర్భుజం అయితే 4 సబ్స్టిట్యూట్ చేయండి, పంచభుజి అయితే 5, నవభుజి అయితే 9, అష్టభుజి అయితే 8. ఇలా భుజాల సంఖ్యను మనం అక్కడ n వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంతర్కోణాల మొత్తం అనేది మనకు వచ్చేస్తుంది. అదే క్రమాన్ని ఇచ్చాడు అనుకోండి, క్రమ అంటేనే మనకు భుజాలు సమానము అంటే క్రమ షడ్భుజి అని ఇచ్చాడు అనుకోండి. షడ్భుజి అంటే 6 భుజాలు, క్రమాన్ని ఇచ్చాడు అనుకోండి 6 భుజాలు సమానము అని.
ఒక్కొక్క కొలత ఎంత ఉంటుంది అని అడుగుతాడు. బై 6 చేస్తే సరిపోతుందన్నమాట. అలా ఒక్కొక్క కోణం కొలత కూడా మనకి ఇక్కడ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మీకు అంతర కోణాలు బాహ్య కోణాలను మొత్తాన్ని బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ఇదే క్వశ్చన్ ఇంకొంచెం డెప్త్గా చెప్పాము అనుకోండి, ఇంకొంచెం డెప్త్గా అడగాలి అనుకుంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని బేస్ చేసుకొని కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని బేస్ చేసుకొని కూడా అడగచ్చు. ఇక్కడ క్రమాన్ని ఇచ్చాడు అనుకోండి, క్రమాన్ని ఇచ్చినప్పుడు భుజాల సంఖ్యనే మనకు ఆన్సర్ అవుతుంది. హైలైట్ చేసుకోండి, ఓకేనా. క్రమ అని ఇచ్చినప్పుడు భ్రమణ సౌష్ఠవ పరిమాణం మనకి ఏమవుతుంది అంటే దాని యొక్క భుజాల సంఖ్యనే అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రమ షడ్భుజి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటాడు. షడ్భుజి అంటే 6, క్రమాన్ని ఇచ్చాడు కాబట్టి భుజాల సంఖ్య ఎంత అంటే భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటే 6 అవుతుంది. క్రమ సప్తభుజి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటాడు. క్రమ సప్తభుజి అంటే 7 భుజాలు కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం మనకి ఏమవుతుంది అంటే 7 అవుతుంది. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది క్రమాన్ని ఇచ్చినప్పుడు ఏ భుజాల సంఖ్యను బేస్ చేసుకుని అయితే భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని కనుక్కోమని ఇచ్చాడో అదే భుజాల సంఖ్య అవుతుంది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది ఈ క్వశ్చన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అంటే బాహ్య కోణాలు మొత్తం అయితేనేమో 360 డిగ్రీస్ ఫిక్స్డ్, అంతర కోణాల మొత్తం అయితేనేమో n-2 × 180 డిగ్రీస్ ఫార్ములా. అక్కడ n అంటే అర్థం ఏంటి, భుజాల సంఖ్య. నెక్స్ట్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం అడిగితేనేమో క్రమాన్ని ఇచ్చినప్పుడు ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అదే మనకు భ్రమణ సౌష్ఠవ పరిమాణము అవుతుంది. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2^10 ఇక్కడ క్వశ్చన్ ఏదైనా ఇవ్వనివ్వండి, ఇక్కడ మీకు పవర్స్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలానో ఒక్కసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఉంది, 5^5 అనమాట సెకండ్. ఇక్కడ చూడండి 2^10 దీన్ని మీరు మార్చాల్సిన అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. నెక్స్ట్ 3^5 ఇలానే ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 25 చూడండి, ఇక్కడ 5లో ఇచ్చాడు కాబట్టి 25ను 5లోకి మార్చుకోండి. 25ను మనం ఏం రాసుకోవచ్చు, 5² రాసుకోవచ్చు. 5² ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అంటే మనం ఏ ఫార్ములాలో ఉంది, a⁴m⁴n, a⁴mn అంటాం కదా, అలా 5 2² మనకి ఏమవుతుంది 4 అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ పరంగా కన్వర్ట్ చేస్తే 25² మనము 25ను 5² రాయొచ్చు, ఆల్రెడీ హోల్ స్క్వేర్ కాబట్టి 5^4. చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. నెక్స్ట్ 9 ఇక్కడ 3లో ఉంది కాబట్టి 9ను మనం ఏం రాసుకోవచ్చు, 3² రాసుకోవచ్చు. 9ను మనము 3² రాసుకోవచ్చు. ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అప్పుడు 3, 2² మనకేమవుతుంది 4 అవుతుంది. అంటే a⁴m⁴n ఫార్ములా a⁴mn అనేటువంటి ఒక ఫార్ములాను బేస్ చేసుకొని నెక్స్ట్ ఇంటూ ఇక్కడ 5లో ఉంది, ఓకే 5^5 అలాగే ఉంచుకోండి. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ మనకు 2లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి 4ని మనం ఏం రాసుకోవచ్చు, 2² రాసుకోవచ్చు, whole⁴5. అప్పుడు 2 మనకి ఏమవుతుంది 2 5 10 కాబట్టి 10. ఇది మనం సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం మోడిఫై చేసామనుకోండి, హియర్ 2^10 క్యాన్సల్. ఇక్కడ చూడండి 3^5 అంటే ఏంటి, న్యూమరేటర్లో 3లు 5 టైమ్స్ అని, డినామినేటర్లో 3^4 ఉంది అంటే 3లు 4 టైమ్స్ అని, అంటే 3లు 4 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్లో ఒక క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్లో ఒక 3 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి న్యూమరేటర్లో ఒక 3 ఉంటుంది. ఇక్కడ 3/5 న్యూమరేటర్లో, డినామినేటర్లో 3/4 ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఒక 3 ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ 5 పరంగా న్యూమరేటర్లో 5/4, డినామినేటర్లో 5/5 అంటే డినామినేటర్లో ఒక 5 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకు డినామినేటర్లో ఒక 5 అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 3/5. సో ఆన్సర్ 3/5. సో ఇలా మీరు సింప్లిఫై చేసుకొని చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. అది క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా చేయడమే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఒక డజన్ జెల్ పెన్నుల ధర, డజన్ అంటేనే మనకేంటి, డజన్ అంటేనే మనకి ఇక్కడ 12 అనమాట. నెక్స్ట్ 8 బాల్ పెన్నుల ధర ఎంత, 56 అయితే ఒక జెల్ పెన్ను ధర ఒక బాల్ పెన్ను ధరల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు జస్ట్ కన్వర్షన్ చేయడమే. ఒక డజన్ జెల్ పెన్నుల ధర 180 రూపీస్ అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈజీగా అడగచ్చు. ఓకే, ఎలా ఒక డజన్ జెల్ పెన్నుల ధర 180 రూపీస్ అయితే ఒక జెల్ పెన్ను ఎంత అంటాడు, లేదా 4 జెల్ పెన్నుల ధర ఎంత అలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డజన్ అంటే 12 జెల్ పెన్నుల ధర 180 అయితే ఒక పెన్ను ఏమవుతుంది మనకు 180/12. అవునా, డజన్ అంటే 12 పెన్నుల ధర 180 అయితే ఒక పెన్ను ధర మనకి ఏమవుతుంది అంటే 12 చేస్తే సరిపోతుంది. సో సింప్లిఫై చేస్తున్నా. సో 12 1s
12 15 180 కాబట్టి జెల్ పెన్నులు అంటే ఒక జెల్ పెన్ను బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకు 15 రూపాయల పరంగా చెప్పొచ్చు. ఇప్పుడు 3 జెల్లుల పెన్ను ఎంత అని అడిగాడు అనుకోండి, 15 3 45. 5 జెల్ పెన్నుల ధర ఎంత అని అడిగాడు అనుకోండి, 15 5 75. అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అయితే అడగచ్చు. నెక్స్ట్ ఏమడిగాడు, 8 బాల్ పెన్నుల ధర 56. సో 8 బాల్ పెన్నుల ధర 56 అయితే ఒక బాల్ పెన్ ధర ఏమవుతుంది 56/8. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 8 1s 8 7s అంటే ఒక బాల్ పెన్ ధర మనకి ఏమవుతుంది అంటే 7 రూపీస్ అవుతుంది, 756 కాబట్టి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, ఒక జెల్ పెన్ను, ఫస్ట్ జెల్ అడిగాడా బాల్ అడిగాడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆప్షన్స్లో 15:7 ఉంటుంది, 7:15 కూడా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. ఒక జెల్ పెన్ను ధర, ఒక జెల్ అంటే ఎంత 15, ఒక బాల్ పెన్ను ఎంత 7, నిష్పత్తి అడిగాడు కాబట్టి 15:7, 15:7. సో ఆన్సర్ 15:7. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డజన్ జెల్ పెన్నుల ధర 180 రూపీస్ అయితే 5 జెల్ పెన్నుల ధర ఎంత అని అడగచ్చు. 8 బాల్ పెన్నుల ధర 56 అయితే 5 బాల్ పెన్నుల ధర ఎంత అని అడగచ్చు. ఒక డజన్ జెల్ పెన్నుల ధర 180 రూపాయలు, 8 బాల్ పెన్నుల ధర 56 రూపాయలు అయితే 2 జెల్ పెన్నులు 3 బాల్ పెన్నుల ధర ఎంత అని అడగచ్చు, లేదా వాటి యొక్క నిష్పత్తి అడగచ్చు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ వేస్లో అడగచ్చు కాబట్టి ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు ఇచ్చాడు, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మీకు ఆల్రెడీ తెలుసు. సో దీర్ఘచతురస్రము అంటేనే మనకు ఎదురెదురు భుజాలు సమానము, ఇది దీర్ఘచతురస్రం అవునా. అంటే పొడవు వెడల్పులు ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అంటే ఇక్కడ మనకు క్లియర్గా చెప్పాలి అంటే 3 ఫార్ములాస్ని బేస్ చేసుకొని చెప్పాలి. ఇక్కడ ఒకటి కర్ణాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు, పొడవు ఎల్ వెడల్పు బి అనుకుంటే ఓకేనా, ఇది మనకు కర్ణం అవుతుంది. అంటే దీర్ఘచతురస్రం యొక్క కర్ణం మనకి ఏమవుతుంది, కర్ణం ఫార్ములా ఏమవుతుంది √L² + B² ఒక ఫార్ములా ఓకేనా. దీర్ఘచతురస్రం యొక్క కర్ణం పొడవు మనకి ఏమవుతుంది అంటే √L² + B². నెక్స్ట్ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది 2/L + B. ఈ 3 ఫార్ములాస్ హైలైట్ చేసుకోండి. అంటే దీర్ఘచతురస్రము అంటేనే కొలతలు బేస్ చేసుకొని పొడవుని ఎల్ వెడల్పును బి అనుకుంటే, లెంత్ బ్రెడ్త్ అనుకుంటే, మరి కర్ణము అంటేనే మనకు √L² + B² అవుతుంది. వైశాల్యము అయితేనే మనకు L × B అవుతుంది. చుట్టుకొలత అంటేనే మనకు 2/L + B. చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే 2 పొడవు ప్లస్ వెడల్పులుగా గల వెడల్పులు చుట్టుకొలతలుగా గలదాన్ని గుర్తించండి అంటాడు. అంటే చుట్టుకొలతలు దేనికి ఉంటాయి అలా అంటాడు. చతురస్రము, దీర్ఘచతురస్రము అలా అంటే సమలంబ చతుర్భుజము, సమచతుర్భుజం అలా అడగచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే దీర్ఘచతురస్రం అవుతుందన్నమాట. అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 పొడవు ప్లస్ వెడల్పు. దీన్ని మనం యాంగిల్స్ పరంగా చెప్పామనుకోండి, దీర్ఘచతురస్రము అంటేనే అంతర్కోణాల మొత్తం ఎంత 360 degrees, బాహ్య కోణాల మొత్తం కూడా ఏది తీసుకున్నా 360 degrees. ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. దీన్ని గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య సిమెట్రిక్ లైన్స్ ఎన్ని అంటే 2. చాలా ఇంపార్టెంట్ ఓకేనా. చతురస్రానికి అయితే 4 సిమెట్రిక్ లైన్స్ అంటే సౌష్ఠవాక్షములు ఎన్ని గీయచ్చు అంటే చతురస్రానికి అయితే 4, దీర్ఘచతురస్రానికి అయితే 2, వృత్తానికైతే అనంతము, అర్ధవృత్తానికైతే 1. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, ఇంకా వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఏం చెప్పొచ్చు 2m + 3 ఇంటూ 3m - 4, 3m - 4 ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ 2mతో ఈ 2 మల్టిప్లై చేయండి, తర్వాత 3తో ఈ 2 మల్టిప్లై చేయండి. 2 3s 6, m × m m². నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ 2m × 4, 2 4s 8m. నెక్స్ట్ ప్లస్ 3 3s 9m. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3 4s 12. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి ఏమొస్తుంది 6m² - 8m + 9m.
ప్లస్ ఎంఏ వస్తుంది. అంటే 6m² + m - 12, 6m² + m - 12. సో హియర్ ఆప్షన్ 1 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ దీర్ఘచతురస్రాన్ని బేస్ చేసుకొని మనకు చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం విలువ 90 డిగ్రీలు ఉంటుంది. దీర్ఘచతురస్రానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య 2. దీర్ఘచతురస్రం యొక్క కర్ణానికి ఫార్ములా √L² + B². దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము అంటేనే పొడవు ఇంటూ వెడల్పు అంటే L/B. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటేనే మనకు 2/L + B. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు పూర్ణ సంఖ్యలు ఇచ్చాడు. అవి ప్లస్లో ఇస్తాడా మైనస్లో ఇస్తాడా అని మనం క్వశ్చన్ బేస్ చేసుకొని చూడాలి ఫ్రెండ్స్. అది మాత్రం కొంచెం హైలైట్ చేసుకోండి. ఓకేనా? మధ్య పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత, మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి అని అడిగాడు. సో దీనికి మీకు ఒక చిన్న లాజిక్ క్వశ్చన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు మామూలుగా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 5, 8 మధ్య ఎన్ని ఉంటాయి? 5, 8 మధ్య ఎన్ని ఉంటాయి? మధ్యనే కదా అడిగింది. ఇదో మధ్య గల అని అడిగాడు. మధ్య గల మీకు జస్ట్ ఫార్ములా చెప్తున్నా అనమాట. 5, 8 మధ్య ఎన్ని ఉంటాయి? మనకు తెలిసింది ఏమేముంటాయి? 6 ఉంటుంది, 7 ఉంటుంది. అవునా? 2 ఉంటాయి. దీన్ని మనం ఫార్ములా ప్రకారం ఏం చెప్పొచ్చు? పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను తీసేయాలి. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య తీసేస్తే మనకి ఏమవుతుంది? 8 - 5, 8 - 5 చేసి మొత్తం మీద -1 చేస్తే చాలు. 8 - 5 ఎంత? 3. 3 - 1 ఎంత? 2. అంటే మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. అంటే ఏదైనా సంఖ్యలను బేస్ చేసుకొని అవి ప్లస్లో ఇవ్వనివ్వండి, మైనస్లో ఇవ్వనివ్వండి, మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి అనే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మనం ఏం చెప్పొచ్చు? గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య చేసి మొత్తం మీద మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య చేసి -1 చేస్తే మధ్యలో ఎన్ని ఉన్నాయో మనకి ఈజీగా తెలుస్తుంది. బట్ ఇక్కడ మైనస్లో ఇచ్చాడు కాబట్టి గరిష్ట సంఖ్య మనకి ఏమవుతుంది? మైనస్లో ఇచ్చాడు కాబట్టి ఇది -2801 -1561. ఇప్పుడు గరిష్ట సంఖ్య ఏమవుతుంది? మైనస్లో ఇచ్చాడు కాబట్టి చిన్నదవుతుంది. అవునా? -1 -2ల చిన్న సంఖ్య ఏంటి? -2 చిన్నది, -1 పెద్దది ఫ్రెండ్స్. -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3 చిన్నది. అంటే మైనస్ పరంగా అయితే మాత్రము మనకు రివర్స్ అనమాట. ప్లస్లో అయితే 1 కన్నా 2 పెద్దది అంటాము, మైనస్లో అయితే -1 కన్నా -2 చిన్నది అంటాం. సో హైలైట్ చేసుకుని, ఎందుకంటే మైనస్ కాబట్టి అది. ఇప్పుడు ఇదేంటి? మైనస్ అంటే ఇది పెద్దది. అంటే మనం ఏం చెప్పొచ్చు? -1567 పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య ఏంటి? చిన్న సంఖ్య 2801. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2801 నుంచి 1567 తీసేసామనుకో మనకి ఎంత వస్తుంది? 1234 వస్తుంది. మళ్ళీ -1 చేయాలి కాబట్టి 1234 -1 ఎంత? 1233. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1233. అంటే ఇక్కడ ఓవరాల్గా ఫార్ములా ఏంటి అంటే, రెండు సంఖ్యలు అవి ఏవైనా కానివ్వండి, మధ్య గల సంఖ్యలు అని అడిగితేనే గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య చేసి మొత్తం మీద -1 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6th వన్. రెండు సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండిస్తుంది. సమాంతర రేఖ అంటే తెలుసు కదా, రెండు సమాంతర రేఖ అంటే 2 ప్యారలల్ లైన్స్, ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది కట్ చేస్తుంది అని ఇచ్చాడు. ఈ తిర్యక రేఖకు ఒకే వైపున ఉండేటువంటి అంతర కోణాలను గుర్తించండి అని ఇచ్చాడు. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక క్లియర్గా ఒక వీడియోనే సపరేట్గా చేశాను. ఒక ప్యారలల్ లైన్స్ని బేస్ చేసుకొని ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేస్తే దాంట్లో ఉండేటువంటి పాసిబిలిటీ కండిషన్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకే వైపు అంటే ఇక్కడ ఒకే వైపు, ఈ రెండు అంతర కోణాలు అంటే మనకు లోపలివి కదా, అంతర కోణాలు అంటే ఇది x అనుకుంటే ఇది y అనుకుంటే అప్పుడు అంతర కోణాల జత ఏ విధంగా ఉంటుంది అంటే మీకు క్లియర్గా చెప్పాను. తిర్యక రేఖకు ఒకే వైపు ఉండేటువంటి అంతర కోణాల మొత్తం ఎంత అంటే 180 degrees అని చెప్పాను. మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే మీకు చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండు కోణాల మొత్తం కూడా అంతర కోణాలు ఏవైనా కానివ్వండి, ఈ రెండు కోణాల మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే 180 degrees అవుతుంది. అంటే తిర్యక రేఖకు ఒకే వైపు గల రెండు అంతర కోణాల మొత్తము దేనికి సమానం కావాలి అంటే 180 కావాలి. అలాంటి జత మనకు ఆప్షన్స్లో ఏముందో చూడండి, అదే ఆన్సర్. 180 రావాలి. 180 రాదు, 180 రాదు, 180 రాదు, 180 వస్తుంది. అంటే మీకు ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే తిర్యక రేఖకు ఒకే వైపు ఉండేటువంటి రెండు అంతర కోణాలు మనకి ఏమవుతాయి అంటే సంపూరకాలు. సంపూరకాలు అంటే అర్థం ఏంటి? రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. ఆ 180 degrees ఉండేటువంటి పాసిబిలిటీ మనకు ఆప్షన్ 1 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. సంపూరకాలు అంటే రెండు కోణాల మొత్తం 180, పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 90 degrees, సంయుగ్మ కోణాలు అంటే రెండు కోణాల మొత్తం ఎంత? 360. అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక కోణం ఇస్తాడు 40
42 డిగ్రీల యొక్క పూరక కోణం విలువ ఎంత అంటాడు. 42 డిగ్రీల యొక్క పూరక కోణం విలువ ఎంత అంటాడు. పూరక కోణం విలువ. పూరక కోణాలు అంటే అర్థం ఏంటి? రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి? 90 ఉండాలి. కాబట్టి ఒకటి 42 అయితే మరొకటి మనకి ఏమవుతుంది అంటే 48 అవుతుంది. సో ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. లేదా పూరక కోణాల యొక్క వ్యత్యాసము 6 డిగ్రీలు. రెండు పూరక కోణాల మధ్య వ్యత్యాసం 6 డిగ్రీలు అయితే ఆ పూరక కోణాల్లో ఒక కోణం ఎంత అంటాడు. సో అలా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే పూరక కోణాలు అంటే 90, సంపూరక కోణాలు అంటే 180, సంయుగ్మ కోణాలు అంటే 360. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఒక వృత్తము 12 సెక్టార్లుగా విభజించారు. చూడండి ఇక్కడ 12 సమాన సెక్టార్లుగా విభజించారు. అందులో 2 సెక్టార్లు ఎరుపు, 6 సెక్టార్లు నీలము, 4 సెక్టార్లు ఆకుపచ్చ. 2 1 6 8 4 12 సరిపోయినాయి. ఓకేనా? అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. కాబట్టి ప్రాబబిలిటీ అంటేనే మనకు మొత్తం ఎక్కడ రాసుకోవాలి? డినామినేటర్లో రాసుకోవాలి. సో మీకు చాలా వరకు చెప్పాను. కాయిన్స్ పరంగా కానివ్వండి, డైస్ పరంగా కానివ్వండి, ఇలా కలర్స్ పరంగా కానివ్వండి, కంపల్సరీగా బిట్ అయితే అడుగుతాడు. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాయిన్స్ అయితే మనకు హెడ్ అండ్ టైల్, డైస్ అనుకో మనకు 1 2 3 4 5 6 ఉంటాయి. అంటే ఒక డైని దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత, లేదా 2 యొక్క గుణిజం కావడానికి సంభావ్యత ఎంత, 2 మరియు 3ల ఉమ్మడి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత, ఇలా అడగచ్చు. ఓకేనా? ఇక్కడ మొత్తం ఎన్ని? 12 పాసిబిలిటీస్. కాబట్టి అది ఎక్కడ రాసుకోవాలి? డినామినేటర్. ఇప్పుడు ఏమడిగాడు? చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టారు అంటే ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి అది మనం ఎక్కడ రాసుకోవాలి? న్యూమరేటర్ రాసుకోవాలి. అర్థమైందా? క్లియర్గా. అంటే ఇక్కడ మనకు రెడ్ 2 అని ఇచ్చాడు, బ్లూ 6 అని ఇచ్చాడు, గ్రీన్ 4 ఇచ్చాడు, మొత్తం 12 కాబట్టి మొత్తం డినామినేటర్లో రాయండి. క్వశ్చన్ గ్రీన్ పరంగా అడిగాడు కాబట్టి గ్రీన్ పరంగా 4 ఇచ్చాడు కాబట్టి ఎక్కడ రాసుకోవాలి? న్యూమరేటర్. సింప్లిఫై చేస్తే 4 1s 4 3s. హియర్ 1/3 is the correct answer. 1/3 is the correct answer. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్. 1/x మరియు 1/yలు విలోమానుపాతంలో ఉంటే xyలు కూడా ఎలా ఉంటాయి అంటే విలోమానుపాతంలోనే ఉంటాయి. హైలైట్ చేసుకోండి. డైరెక్ట్ బిట్ అనమాట. 1/x, xకి విలోమం 1/x, yకి విలోమం 1/y. అప్పుడు 1/x 1/yలు విలోమానుపాతంలో ఉంటే x మరియు yలు కూడా మనకి ఎలా ఉంటాయి అంటే విలోమానుపాతంలోనే ఉంటాయి. ఎక్కడుంది? ఎస్. ఓకేనా? ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.5 హోల్ స్క్వేర్. సో దీన్ని మీరేమి 99.6 హోల్ స్క్వేర్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఇది ఏ మెథడ్లో ఉంది? మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మీకు ఆల్జీబ్రాలో చాలా వరకు 15 ఫార్ములాస్ చెప్పాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు, ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేరు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరు, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇలా మొత్తం మీద 15 ఫార్ములాస్ చెప్పాను. ఆ ఫార్ములాస్ అన్నీ మీరు హైలైట్ చేసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ప్లస్ చేయండి. తర్వాత ఏం చేయాలి? మైనస్ చేయండి. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఒకసారి చూడండి. 99.6 ప్లస్ 0.4 మనకి ఏమవుతుందంటే ఓవరాల్గా 100 అవుతుంది. సో ఫస్ట్ ప్లస్ చేస్తే మనకి ఏమవుతుంది? 100 అవుతుంది. మనందరికీ తెలిసిందే. ఇంటూ నెక్స్ట్ 99.6 మైనస్ 0.4 మనకి ఏమవుతుంది? 99.2. ఇప్పుడు మనము 99.2 ఇంటూ 100 చేస్తే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ కాబట్టి ఒక 0 క్యాన్సల్. అప్పుడు 9920. సో ఆన్సర్ ఎంత? 9920 ఉందా? ఎస్, ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మీకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి సింప్లీ మనం ఏం చేయాలి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ 2/5 మరియు 1/3 సంఖ్యల వృత్క్రమాల మొత్తము. వృత్క్రమము అంటే రెసిప్రోకల్ అని అనమాట. సో రెసిప్రోకల్ అంటే 2/5కి రెసిప్రోకల్ అంటే లవహారాలను మనం ఏం చేయాలి? తిప్పించి రాస్తే మనకి ఏమవుతుంది అంటే రెసిప్రోకల్ అవుతుంది. సో 2/5 యొక్క రెసిప్రోకల్ ఎంత? 5/2. ఓకే, లవహారాలను తిప్పించి రాయాలి. ప్లస్ 1/3 యొక్క రెసిప్రోకల్ ఎంత? 3/1. సో మొత్తం అడిగాడు కాబట్టి సమ్ చేస్తున్నా. ఎల్సిఎం 2, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 5, 1 2s 2 6. సో మీకు క్రాస్ మల్టిప్లికేషన్ లేకపోతే 1 5s 5, 2 3s 6 బై 2 1s 2.
2 5 11 11/2 11/2. సో ఆన్సర్ 11/2. మీకు భిన్నాల కాన్సెప్ట్ మీరు క్లియర్గా వింటే ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా చాలా క్లియర్గా చెప్పాను. అంటే మీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2/3 ప్లస్ 5/4 ఇలా అడిగాడు అనుకోండి, మీరు ఏం చేయాల్సిన అవసరంలా. సో డినామినేటర్లో వాటి యొక్క మల్టిపుల్ రాసుకోండి. 3 4 12 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సింపుల్గా చెప్తున్నా. 3 4 12. న్యూమరేటర్లో ఏ విధంగా ఉంటుందంటే క్రాస్ మల్టిప్లై, అంటే ఈ 2ని ఇలా 2 4 8, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్సే పెట్టండి, మైనస్ ఉంటే మైనసే పెట్టండి. 3 5 15, 3 5 15. అదే ఆన్సర్. అంటే 15 + 8 ఎంత? 23. 23/12 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అలా మీరు కన్వర్ట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార ఫలకం యొక్క పరిధి ఎంత? సో ఇక్కడ మీకు వృత్త పరిధి ఎంత అడిగాడు, వ్యాసార్థం ఇచ్చాడు. సో వ్యాసార్థమే కాదు, ఒక్కోసారి వ్యాసం కూడా ఇవ్వచ్చు. సో వ్యాసం ఇచ్చినా వ్యాసార్థం ఇచ్చినా అది వృత్త పరిధి కావచ్చు, వృత్త వైశాల్యం కావచ్చు. ఇక్కడ మీకు ఏం చెప్పొచ్చు అంటే వృత్తం యొక్క వ్యాసార్థం 6 అవుతుంది ఫ్రెండ్స్, రేడియస్ అంటాం. వృత్త పరిధి మనకి ఏమవుతుంది అంటే డయామీటర్ అవుతుంది. డయామీటర్లో సగం అంటే వ్యాసంలో సగమే మనకి ఏమవుతుంది అంటే రేడియస్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకవేళ వ్యాసం అని ఇచ్చాడు అనుకోండి, మనం ఖచ్చితంగా వ్యాసార్థంలో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా వ్యాసార్థమే ఇచ్చాడు కాబట్టి 6 ఇచ్చాడు. వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. వృత్త పరిధి ఫార్ములా ఏంటి? 2πr. పై అంటే ఏంటి? 22/7. నెక్స్ట్ వృత్త వైశాల్యం అడిగాడు అనుకోండి, వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? πr². హైలైట్ చేసుకోండి. వృత్త వైశాల్యం అయితేనేమో πr², వృత్త పరిధి అయితేనేమో 2πr. వ్యాసం ఇచ్చి వ్యాసార్థంలోకి మార్చాలి అంటే మాత్రము వ్యాసంలో సగం మనకేమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. ఇది వృత్తాన్ని బేస్ చేసుకొని. మరి వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత? అనంతము. అంటే ఒక వృత్తం తీసుకుంటే సౌష్ఠవ రేఖలు మనం ఎన్నైనా డ్రా చేయొచ్చు. అర్ధవృత్తం తీసుకుంటే మాత్రం మనకు ఒక్కటే డ్రా చేయగలము. అది మీకు వృత్తము అర్ధవృత్తాన్ని బేస్ చేసుకొని స్పష్టంగా చెప్పాను, ఆ వీడియో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు ఫార్ములాని బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుంది? 2 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాడు? 2.1. 7 1s 2 పోదు కాబట్టి 0, 7 3s 21 అంటే 0.3. అప్పుడు 2 ఇంటూ 22 44, 44 ఇంటూ 0.3 దట్ ఈస్ 13.2. సో ఆన్సర్ 13.2. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. జస్ట్ సింప్లిఫై 2πr ఫార్ములా. నెక్స్ట్ 240 రూపాయలు కొనుగోలు చేసిన ఒక చొక్కా 200 రూపాయలకు అమ్మబడింది. నష్ట శాతం ఎంత? మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో లాభాలు నష్టాలను బేస్ చేసుకొని, అంటే మనం ఎంతకైతే కొంటామో కొన్నదానికన్నా ఎక్కువ కమ్ముకుంటే లాభము, కొన్నదానికన్నా తక్కువ కమ్ముకుంటే నష్టము. అంటే ఇక్కడ ఓవరాల్గా కొన్నది ఎంతకి? 240కి, అమ్మింది ఎంతకి? 200కి. అంటే 40 రూపాయలు తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి 40 రూపాయలు తనకి ఏమవుతుంది అంటే నష్టం అవుతుంది. అవునా? అంటే మనం ఏం చెప్పొచ్చు? కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ మనకి ఏమవుతుంది అంటే నష్టం అవుతుంది. దీనికి మనం సపరేట్ ఫార్ములా కూడా అవసరం లేదు. మనం కొన్నది 10 రూపాయలకు కొన్నాము, ఒక వస్తువును 10 రూపాయలకు కొన్నా, 8 రూపాయలకు అమ్ముకున్నాను అనుకోండి, తక్కువ కమ్ముకున్నా కాబట్టి నష్టము. అదే 10 రూపాయలకు కొని 12 రూపాయలకు అమ్ముకున్నాను అనుకోండి, ఎక్కువ కమ్ముకున్నాను కాబట్టి లాభము. ఎంత ఎక్కువ కమ్ముకుంటే అంత లాభము, ఎంత తక్కువ కమ్ముకుంటే అంత నష్టము. మరి శాతాలను బేస్ చేసుకొని కనుక్కోవాలి అనుకుంటే లాభశాతం ఫార్ములా ఏమవుతుంది అంటే సింపుల్ ఫార్ములా. లాభశాతం ఏమవుతుంది? లాభము బై కొన్న వెల ఇంటూ 100. ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే నష్టశాతం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, నష్టశాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100. అంటే లాభం కానీ నష్టం కానీ కొన్న వెలం బేస్ చేసుకొని చెప్తాం. మనం కొన్నదాన్ని బేస్ చేసుకొని ఎక్కువ కమ్ముకుంటే లాభము, తక్కువ కమ్ముకుంటే నష్టము. ఇప్పుడు నష్టం ఎంత వచ్చింది? 60 వచ్చింది. అంటే నష్టము అంటే 60 బై ఎంత కొన్నాడు? 240 కొన్నాడు. సో 240కేనా? 40 రూపీస్ నష్టము. సో 40 రూపీస్ నష్టం కాబట్టి 40 రూపీస్ నష్టము ఇక్కడ వేస్తున్నా. 40 రూపీస్ నష్టము బై ఎంత కొన్నాడు? 240 కొన్నాడు ఇంటూ 100 చేస్తే ఆన్సర్ ఎంత వస్తే అంత. 0 0 4 1s 4 12s 100/2 4తో 4 3s 4 25s 25/3 దట్ ఈస్ 16 2/3. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి?
కొన్నదానికన్నా తక్కువ కమ్ముకుంటే నష్టము, ఎంత తక్కువ కమ్ముకుంటే అంత నష్టము. కొన్నదానికన్నా ఎంత ఎక్కువ కమ్ముకుంటే అంత లాభము. లాభశాతం కనుక్కోవాలనుకోండి లాభము బై కొన్న వెల ఇంటూ 100. నష్టశాతం కనుక్కోవాలనుకోండి నష్టము బై కొన్న వెల ఇంటూ 100. మీకు లాభశాతాలు, నష్టశాతాలు, రుసుము, వ్యాట్, పన్నులను బేస్ చేసుకుని క్లియర్గా ఒక వీడియోలో మొత్తం ఫార్ములాస్ చెప్పాను. ఆ ఫార్ములాస్ వింటే మీకు ప్రాబ్లం ఎటు ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్, దీర్ఘఘనాకార గది కొలతలు ఇచ్చాడు, ఘన పరిమాణం ఇచ్చాడు. సో ఇక్కడ దీర్ఘఘనము, ఘనం గురించి మీకు చెప్పాలి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దీర్ఘఘనాన్ని బేస్ చేసుకొని ప్రకతల వైశాల్యము అయితేనేమో 2h ఆఫ్ L+B, సంపూర్ణతల వైశాల్యము అయితేనేమో 2 ఆఫ్ LB + BH + HL. అదే ఘన పరిమాణం అయితేనేమో LBH. అక్కడ LBHలు అంటే ఏంటి అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. అంటే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా LBH. అంటే మొత్తం మల్టిప్లై చేస్తే చాలు. 4 3 12, 12 11 132. సో ఆన్సర్ 132 ఉందా ఆప్షన్లో? ఎస్, ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే దీర్ఘఘనంలో పొడవు, వెడల్పు, ఎత్తులు వేరువేరుగా ఉంటాయి. అదే ఘనంలో అయితేనేమో పొడవు, వెడల్పు, ఎత్తులు 3 ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఈ పాయింట్ని కూడా హైలైట్ చేసుకోండి. అంటే దీర్ఘఘనం యొక్క ప్రకతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది? ప్రకతల వైశాల్యము 2h ఆఫ్ L+B. ఫార్ములాస్ హైలైట్ చేసుకోవాలి. సంపూర్ణతల వైశాల్యం అయితేనేమో 2 ఆఫ్ LB + BH + HL. అదే ఘనపరిమాణం అయితేనేమో LBH. ఇది దీర్ఘఘనాన్ని. ఘనానికి అయితే ఏంటి, అన్ని సమానంగా ఉంటాయి కాబట్టి ఆ సమానమైన కొలతను ఏ అనుకుంటే ఘనం యొక్క ప్రకతల వైశాల్యము 4a². అంటే జస్ట్ LBHలో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సంపూర్ణతల వైశాల్యము 6a². ఘనపరిమాణము a × a × a, దట్ ఈస్ a³. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, దత్తాంశం యొక్క బహుళకం ఎంత? సో ఇక్కడ మీకు మధ్యగతము, బహుళకము, అదేవిధంగా అంకమధ్యమము చాలా చాలా ఇంపార్టెంట్. బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంకమధ్యమము అన్నా ఒకటే, సగటు అన్నా ఒకటే, సరాసరి అన్నా ఒకటే. అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఇక్కడ సగటు అడిగాడు అనుకోండి, రాసుల మొత్తం కూడి బై ఎన్ని ఉంటే అని చేస్తే సరిపోతుంది. మధ్యగతము అనుకోండి, ఇచ్చినటువంటి వాటిని అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో రాసుకున్న తర్వాత మాత్రమే మధ్యలో ఉండేదే మనకేమవుతుంది, మధ్యగతం అవుతుంది. మధ్యలో 2 మిగిలాయి అనుకోండి, వాటికి సగటు కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్, బహుళకం అనుకోండి, ఎక్కువగా ఏదైతే రిపీట్ అయి ఉంటుందో అది మనకేమవుతుంది అంటే బహుళకం అవుతుంది. సో సగటు ఒక్కటే ఆన్సర్ అవుతుంది, మధ్యగతం కూడా ఒక్కటే ఆన్సర్ ఉంటుంది. బహుళకంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆన్సర్స్ కూడా రావచ్చు. వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, 10 ఒక్కసారి వచ్చింది, 7 2 టైమ్స్ వచ్చింది, 9 ఒక్కసారి వచ్చింది, 8 2 టైమ్స్ వచ్చింది, 11 ఒక్కసారి వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, 7 8లు 2 సార్లు రిపీట్ అయినాయి కాబట్టి ఆ 2 కూడా మనకు బహుళకాలే. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది 7 8. అంటే బహుళకము అంటే ఒక్కటే ఆన్సర్ ఉండాలని రూల్ లేదు. బహుళకాలు 2 లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అయి ఉంటుందో అదే బహుళకం అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్. కీర్తన నంద్యాల చేరుటకు 3 గంటలు ప్రయాణించింది. ఇంటికి తిరిగి చేరుటకు 145 నిమిషాలు ప్రయాణించింది. మొత్తం ఎంత? అంటే ఇక్కడ ఓవరాల్గా మొత్తం నిమిషాల్లోకైనా కన్వర్ట్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది మీకు, లేదా ఇక్కడ ఇచ్చిన నిమిషాలను గంటలేకి మార్చుకున్న ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎన్ని గంటలు? పోవడానికి 3 గంటలు, రావడానికి 145 నిమిషాలు. అంటే గంట అంటే ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు కాబట్టి 6 6 12 అంటే 2 గంటల. ఇక్కడ 145ను కన్వర్ట్ చేస్తే 2 అవర్స్. అక్కడికి 120 అయిపోయింది, ఇంకా 25 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 25 మినిట్స్. అంటే ఇక్కడ మనము 145ని మనం కన్వర్ట్ చేస్తే 2 అవర్స్ 25 మినిట్స్ అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఎంత? 3 అవర్స్. 3 అవర్స్ 2 అవర్స్ ఎంత? 5 అవర్స్. 5 అవర్స్ ఒక 25 మినిట్స్. 5 అవర్స్ 25 మినిట్స్. సో మనకు ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అంటే మనకి ఇక్కడ పోవడానికి 3 అవర్స్ పట్టింది, రావడానికి 145 మినిట్స్ పట్టింది. మొత్తం ఎంత అని అడిగాడు. పోవడానికి 3 అవర్స్ అలాగే ఉంటుంది. 145 మినిట్స్ని మనం అవర్స్లే కన్వర్ట్ చేస్తే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ కాబట్టి 60 120 అంటే ఇక్కడ 2 అవర్స్. ఇంక ఎక్స్ట్రాగా 25 మినిట్స్ అంటే 2 అవర్స్ 25 మినిట్స్. ఫస్ట్ 3 అవర్స్, మొత్తము 5 అవర్స్ 25 మినిట్స్.
నెక్స్ట్ ఎన్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1331 అయితే ఎన్ ఎంత? సో ఎన్ దేనికి క్యూబ్ అది 1331 అనేది 11 క్యూబ్. ఓకేనా, మనకు క్లియర్గా మీకు క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ 8th క్లాస్లో స్పష్టంగా ఉంది, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఫామ్ చూడండి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ అంటే ఇంకా అది 1, టెన్స్ ప్లేస్ అంటే టెన్స్ ఇంటూ 10 అంటే 3కి 10. నెక్స్ట్ జీరోస్ ఉంటే అవసరం లేదు, 100, 1000, 10,000 ఇది 10,000. నెక్స్ట్ ఇది అవసరం లేదు, అంటే ఇక్కడ మొత్తం మీద 0 అంటే 100 అంటే టెన్స్ అంటే ఒక 0, 3 అంటే ఒక 0, 2 3 అంటే 10⁴ ఉంది, 5 లేదు, 10⁶ ఉంది, 10�7 ఉంది. అంటే 1 × 10�7, 8 × 10⁶, 8 × 10⁴, 3 × 10 7. ఎక్కడ ఆన్సర్ ఉంటే అక్కడ 10�7, 6, 4, 3, 1. ఆప్షన్ 1 ఇస్ ది, ఆప్షన్ 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎక్స్పాన్షన్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అర్జున్ ప్రస్తుత వయసు తన కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు. ఇవి మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వయసును బేస్ చేసుకొని మీకు 8th క్లాస్లో ఉంది, అదేవిధంగా 7th క్లాస్లో కూడా ఉంది. క్విక్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తాము, కొంచెం హైలైట్ చేసుకోండి. బోర్డు మీద అయితే మీకు చాలా క్లియర్గా ఈజీగా చెప్తాము, బట్ ఇది క్విక్ రివిజన్ రూపంలో కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తాము, హైలైట్ చేసుకోవాలి. అర్జున్ ప్రస్తుత వయసు అతని కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు. అంటే కొడుకు వయసును మనం ఎక్స్ అనుకున్నాము అనుకోండి, కొడుకు వయసును మనం ఎక్స్ అనుకుంటే తండ్రి వయసు ఏమవుతుంది? 3 రెట్లు కాబట్టి మనకి ఏమవుతుంది అంటే 3x అవుతుంది. అంతవరకు ఓకే. 10 సంవత్సరాల క్రితము, అదే కదా అడిగింది, 10 years ago అంటే 10 సంవత్సరాల క్రితము. 10 సంవత్సరాల క్రితము అతని వయసు కొడుకు వయసుకి ఎన్ని రెట్లు అయిందంట? 5 రెట్లు అయిందంట. 10 సంవత్సరాల క్రితము అన్నప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే x - 10 క్రితం కాబట్టి 3x - 10 ఇది క్రితం అన్నమాట. ఇప్పుడు కండిషన్ ఏమడిగాడు? 5 రెట్లు అని అడిగాడు కాబట్టి, అంటే తండ్రి వయసు కొడుకు వయసు ఎంతైతే ఉంటుందో దానికి 5 రెట్లు అని అడిగాడు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ రెట్లకు మనకి ఎన్ని రెట్లు? 5 రెట్లు ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తే అదే ఆన్సర్. అంటే 5 × x, 5x - 5 10s 50 ఈజ్ ఈక్వల్ టు 3x - 10. అప్పుడు ఎక్స్లో ఒక సైడ్ తెచ్చుకుంటే 5x ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే మైనస్ కాబట్టి 5x - 3x ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు ఈ -50 ప్లస్ 50 కాబట్టి 50 - 10 దట్ ఈస్ 40. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. అంటే కొడుకు వయసు 20 అయితే తండ్రి వయసు ఎంత? 60. ఇప్పుడు కొడుకు వయసు అడిగాడు కాబట్టి ఆన్సర్ ఎంత? 20. మీకు ఆల్రెడీ వీడియోస్ క్లియర్గా చెప్పాము, ఒక్కసారి మీరు దాన్ని హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రకటన వెల ఎంత ఇచ్చాడు? 800. ఒక వస్తువు ప్రకటన వెల ఎంత? 800. దుకాణదారుడు ప్రకటన పరంగా ఎంత ఇచ్చాడు? 20% రుసుము ఇచ్చాడు. అయితే తనకి ఎంత లాభం వస్తుందంట? 20% లాభం వస్తుందంట. అయితే కొన్నది ఎంత? దీన్ని మనము ఒక ఫార్ములా ప్రకారం చెప్పొచ్చు, సింపుల్ లాజిక్ ప్రకారం కూడా మీకు ఈజీగా చెప్పేయచ్చు అనమాట. డిస్కౌంట్, రుసుము అంటే డిస్కౌంట్ అంటే తగ్గించినట్టు, లాభము అంటే ప్లస్ కాబట్టి ఫస్ట్ ఎంత లాభం వచ్చింది? 20%. అంటే అర్థం ఏంటి? 120 బై ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 10% అంటే తగ్గించాడు. అంటే ఎంత? 90. అంటే మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకొని, ప్రకటన వేల కొన్న వేలను బేస్ చేసుకొని ఏ రేషియోలో ఉంది మనకి ఇక్కడ? 4/3 రేషియోలో ఉంది. 4/3 రేషియోలో ఉంది. ఓకేనా? ఈ 4/3 రేషియోని బేస్ చేసుకొని మనకు ఫస్ట్ ఎంతకు సమానము? 800కి సమానం. అంటే 4 అనేది దేనికి సమానము? 800కి. అంటే 4/3లో పైది 800కి సమానం కావాలి అంటే మనం ఎంత మల్టిప్లై చేయాలి? 200కి మల్టిప్లై చేయాలి. ఎందుకని? 4 × 200 ఏమవుతుంది? 800. అప్పుడు కింద కూడా మనం 200తోనే మల్టిప్లై చేయాలి. 2 × 200 ఏమవుతుంది? 3 × 200 ఏమవుతుంది? 600. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? 600. ఇది ఒక లాజిక్ ఫార్ములా అనమాట. సో సింపుల్గా మీరు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఆనంద్ ఒక టీ స్టాల్లో 15 లీటర్ల 25 మిల్లీలీటర్లు అమ్ముతాడు. అయితే వ్యక్తి టీ చేయుటకు 7 లీటర్ల 300 మిల్లీలీటర్లు వినియోగిస్తే ఇంకా ఎంత మిగిలింటాయి? అంటే జస్ట్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మొత్తం ఎన్నైతే పాలున్నాయో దాంట్లో నుంచి ఎంత వినియోగించాడో దాన్ని తీసేసామనుకోండి, మనకు ఎన్ని మిగులుతాయో మనకి ఈజీగా చెప్పేయచ్చు. మొత్తం ఒక దాంట్లో కన్వర్ట్ చేయండి, మీకు ఈజీగా తెలుస్తుంది. అంటే 15 లీటర్స్ 25 మిల్లీలీటర్స్. 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు అంటే 1000 మిల్లీలీటర్లు కాబట్టి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే 15.025. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ప్లేసెస్ ఇచ్చాడు, బట్ 1 లీటర్కి మనకు 1000 మిల్లీలీటర్స్ కాబట్టి
15.025 మిలిటర్లీ కన్వర్ట్ చేశా. నెక్స్ట్ 7,300 అంటే ఏంటి 7.300 3 ప్లేసెస్ ఉంది కాబట్టి ఓకే. తీసివేయాలి. తీసివేస్తే మనకి ఎంత వస్తుందో ఒక్కసారి చూడండి. 7.725 అంటే అర్థం ఏంటి 7 లీటర్స్ 725 మిల్లీ లీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 2481 అంకెలను కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి ఎన్ని సంఖ్యలు రాయగలవు? ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ఇది వీడియోలో కూడా స్పష్టంగా చెప్పాను. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 ఇలా 3 ఇచ్చాడు అనుకోండి. డిఫరెంట్ ఎన్ని నెంబర్స్ రాసుకోవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 అంటే 6 రాయొచ్చు అని. ఎలా రాయొచ్చు? 6 ఏంటి 234 ఒకటి రాయొచ్చు, 243 రాయొచ్చు, 324 రాయొచ్చు, 342 రాయొచ్చు, 423 రాయొచ్చు, 432 రాయొచ్చు. అంతకన్నా ఎక్కువైతే రాయలేము. ఇప్పుడు 4 పరంగా అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 4 ఫ్యాక్టోరియల్. ఇన్ కేస్ మధ్యలో 0 ఇస్తే ఆన్సర్ వేరు. బట్ ఇక్కడ మనకు 0 ఇవ్వలేదు కాబట్టి ఏంటేంటి 2481 అంకెలను ఉపయోగించి మనం 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము అని ఇచ్చాడు. అంటే 4 పరంగా 4 ఫ్యాక్టోరియల్, 3 ఇస్తే 3 ఫ్యాక్టోరియల్, 5 ఇస్తే 5 ఫ్యాక్టోరియల్. బట్ మధ్యలో 0 ఇస్తే మాత్రం ఆన్సర్ వేరు. అవి మీకు క్లియర్గా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి 4 × 3 × 2 × 1 4 × 3 × 2 × 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. 4 3 12, 12 2 24. సో మొత్తం మీద మనం ఎన్ని రాయగలము అంటే 24. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై చేయమని ఇచ్చాడు. ఇక్కడ చూడండి మీకు ఫార్ములాస్ని బేస్ చేసుకొని క్లియర్గా చెప్పొచ్చు. x + 2y హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a² + b² + 2ab. a² + b² + 2ab. మీరు దాంట్లోకి ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేశారనుకోండి మీకు దాన్ని అంటే x² ప్లస్ b² 2y హోల్ స్క్వేర్ అంటే 4y². నెక్స్ట్ ప్లస్ 2ab ప్లస్ 2 × 4 4xy. నెక్స్ట్ -8xy తీసేస్తే మనకు ఓవరాల్గా ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. బై 2 - x 2x - 2y ఇంటూ x + 2y. మళ్ళీ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు x² + 4y² మైనస్ ఏం రాసుకోవచ్చు దీన్ని x - 2y హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు x - 2y హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x - 2y x + 2y మళ్ళీ మనం a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే a² + b² దట్ ఈజ్ x² - 4y² అంటే a + b ఇంటూ a - b ఫార్ములా మనం ఎక్స్పాండ్ చేయడమే అనమాట. ఒక సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాలు సమానమైతే మీకు ఆల్రెడీ క్లియర్గా కూడా నిన్న కూడా వీడియో చెప్పాను. సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ మనం ఇలా తీసుకున్నాము అనుకోండి. ఆసన్న కోణాలు ఎప్పటికీ మనకి ఎన్ని డిగ్రీస్కి సమానం అవుతాయంటే 180 డిగ్రీస్కి సమానం అవుతాయని మీకు క్లియర్గా చెప్పాను. చాలా స్పష్టంగా చెప్పాను నిన్న క్లియర్గా వీడియోస్లో. ఇక్కడ ఏం చెప్పాడు సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాలు సమానమైతే ఆసన్న కోణాల మొత్తం 180. ఆసన్న కోణాల మొత్తం ఎంత 180. ఆ రెండు సమానమైనవి అనుకోండి ఒక్కోటి ఎంత ఉంటుంది 90 అంతకన్నా పాసిబిలిటీ లేదు. సమానం కావాలి అంటే ఆ రెండు కోణాల మొత్తం 180 కాబట్టి 90 రావాలి. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏబిసి త్రిభుజంలోని కొలతలు అయితే మనం త్రిభుజాన్ని మనం ఏ విధంగా నిర్మించగలము మీకు ఇది డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్. ఒక త్రిభుజాన్ని నిర్మించాలి అంటే మీకు క్లియర్గా ఒక వీడియో చెప్పాను. అంటే ఇక్కడ ఏంటి ఒక భుజం కొలత మిగిలిన 2 భుజాల కొలతల మొత్తంకి సమానమైంది అనుకోండి. అప్పుడు మనం ఒక త్రిభుజాన్ని నిర్మించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఈ కొలతలతో మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చా అని అడుగుతాడు. ఎస్ నిర్మించవచ్చు. అంటే గ్రేటర్ ఏదైతే ఉంటుందో ఈ కొలత అనేది మిగిలిన 2 కొలతల మొత్తము క్యాలిక్యులేట్ చేస్తే దీనికన్నా ఎక్కువగా ఉండాలి. అంటే 3 + 4 ఎంత 7 అంటే 5 కన్నా 7 ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి 1 ఎగ్జాంపుల్ చెప్తున్నా 1, 3, 5 ఈ కొలతలతో మనము త్రిభుజాన్ని నిర్మించవచ్చా అంటే గ్రేటర్ వాల్యూ ఎంత 5 మిగిలిన 2 ఎంత 1 + 3 ఎంత 4 అంటే 5 కన్నా ఎక్కువ ఉందా లేదు కాబట్టి మనము నిర్మించలేము. అంటే గ్రేటర్ కొలత మనము ఏదైతే ఉంటుందో ఆ యొక్క కొలత మిగిలిన 2 కొలతల యొక్క 2 భుజాల యొక్క మొత్తము క్యాలిక్యులేట్ చేస్తే మూడో భుజం కన్నా ఎక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ ఏసీ మూడో భుజము
మిగిలిన 2 భుజాల యొక్క మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మూడో భుజం కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అది మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేస్తే త్రిభుజం యొక్క ప్రాపర్టీస్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది.